ఓం సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ బాగున్నారు కదా? మన అమ్మ దయ వలన అందరూ బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా అమ్మవారిని అందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు ఉండాలి అని మనస్ఫూర్తిగా తల్లిని వేడుకుంటూ ఈరోజు మనం భూదేవి కథ గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్. భూదేవి కథ వింటే చాలండి, భూములు ఇల్లు కొనుక్కుంటూనే ఉంటారు. మనం భరించేది భూదేవి, పంచభూతాత్మకమైనది భూదేవి. ఆమె రుణాన్ని మనం ఎన్ని జన్మలు ఎత్తినా తీర్చుకోలేము. కానీ జీవితంలో ఒక్కసారైనా భూదేవి కథను వింటే చాలు, భూదేవి అనుగ్రహం ఎన్ని జన్మలైనా ఉంటుందని పండితులు చెబుతూ ఉన్నారు. భూదేవి కథను భక్తి శ్రద్ధలతో వినాలి. మీరు భూదేవి కథను వినకపోతే మీరు మరణించిన తరువాత స్వర్గానికి వెళ్ళినా, నరకానికి వెళ్ళినా అక్కడ మీకు నిలబడడానికి కాస్త చోటు కూడా ఉండదు. అందుకోసమైనా సరే భూదేవి కథను ఒక్కసారైనా సరే వినాలని పండితులు చెబుతూ ఉన్నారు. మరి ఆ కథ ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందామా? అంతకంటే ముందుగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే కనుక, పూర్వం ఒక ముసలి అవ్వ తన 9 కొడుకులు కోడళ్లతో నివసిస్తూ ఉండేది. ఆ అవ్వకు దానగుణం ఎక్కువ. అలా దానాలు చేసి చేసి చివరకు తాను చాలా పేదరాలు అయ్యింది. అయినప్పటికీ తన ఇంటి ముందుకు ఎవరు వచ్చినా ఏమీ లేదని పంపించేది కాదు. తనకు ఉన్న దానిలోనే ఎంతో కొంత దానం చేసేది. ఇది పెద్ద కోడలికి తప్ప మిగిలిన కోడళ్లకు నచ్చేది కాదు. అవ్వ పెద్ద కోడలికి అత్తగారు అంటే చాలా ఇష్టం. పెద్ద కోడలు అవ్వ ఏమి దానం చేసినా కూడా ఒక్క మాట కూడా అనేది కాదు. చాలా మంచిది. ఇక అవ్వ విషయానికి వస్తే అవ్వ కూడా చాలా మంచిది. అందరి కోడళ్లను సమానంగా చూసేది. అయితే అవ్వ చేసే దాన ధర్మాల గురించి, పుణ్య కార్యాల గురించి నారదుడు ధర్మరాజుకు చెప్పాడు. నారదుడు ధర్మరాజుతో ఇలా అంటాడు: భూలోకంలో ఒక అవ్వ నీకు మించిన దాన ధర్మాలు చేస్తుంది. దాని కారణంగా ఆమెకు పదవికి ఇవ్వవలసిన పరిస్థితి రాబోతుంది అని పుల్లవేశాడు నారదుడు. ఆ మాటలు విన్న ధర్మరాజు, ఏంటి, నాకన్నా ఎక్కువ దానాలు చేసిందా? ఎవరు ఆమె? ఎవరో తెలుసుకుని ఆమె తనకంటే ఏ విషయంలో గొప్పదో తెలుసుకుని రమ్మని ధర్మరాజు యమధర్మరాజుకు భూలోకాన్ని పంపించాడు. యమధర్మరాజు సామాన్య మానవ రూపంలో ఒక పేదవాడిగా ఆ అవ్వ గ్రామంలో తిరగడం ప్రారంభించాడు. ప్రతి ఇంటి గడపకు వెళ్ళి తన దగ్గర బట్టలు లేవు, కొన్ని బట్టలు దానం చేయండి అని అడుగుతాడు. కానీ ఎవరు కూడా తనకు సహాయం చేయలేదు. అలా అందరి ఇంటికి వెళ్ళి అడగగా చివరికి అవ్వ ఇంటికి చేరాడు. కానీ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు అవ్వ ఇంటికి చేరేసరికి చాలా చీకటి పడింది. అవ్వ, తన కొడుకు, కోడళ్ళు అందరూ కూడా నిద్రపోతూ ఉన్నారు. ఆ పేదవాడు అవ్వ ఇంటి ముందు నిలబడి ఇలా అంటాడు: అమ్మ, బయటకు రండి, చాలా చల్లగా ఉంది, బయట కప్పుకోవడానికి వస్త్రం ఏదైనా ఉంటే దానం చేయండి అంటాడు. ఆ మాటలు విన్న అవ్వ కోడలు పిలిచి, బయట ఎవరో పిలుస్తున్నట్లు ఉన్నారు, ఒకసారి బయటకు ఎవరైనా ఉన్నారేమో చూసిరండి అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది: సమయం 12 గంటలయింది, ఇంత అర్ధరాత్రి వేళ ఎవరైనా వస్తారా? మీకంటే ఎలాగూ నిద్ర రాదు కనుక మీరే స్వయంగా వెళ్ళి బయట ఎవరు ఉన్నారో చూడండి, ఎందుకని మా నిద్రను చెడగొడుతూ ఉన్నారు అంటుంది. ఆ మాటలు విన్న అవ్వ బయటకు వెళ్ళి, ఇంతలో పెద్ద కోడలు వచ్చి, ఆగండి అత్తయ్య, నేను వెళ్ళి చూస్తాను అంటుంది. మిగతా కోడలు గదిలోకి వెళ్ళిపోతారు. పెద్ద కోడలు బయటకు వెళ్ళి చూస్తుంది. అక్కడ పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు ఇలా అంటుంది: ఎవరండి మీరు? ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీకు ఏమి సహాయం కావాలి అని అంటుంది. దానికి ఆ పేదవాడు, అమ్మా, నాకు చాలా చలిగా ఉంది, దుప్పటి ఏదైనా ఉంటే దానం చేసి పుణ్యం కట్టుకో తల్లి అంటాడు. అప్పుడు పెద్ద కోడలు, ఒక్క నిమిషం ఉండండి అని చెప్పి తన అత్తగారి దగ్గరికి వెళ్ళి అతను చెప్పిందంతా కూడా చెప్తుంది. దానికి అవ్వ పెద్ద కోడలితో ఇలా అంటుంది: సరే, అయితే తనకు మీ మామగారు కప్పుకున్న కంబళిని ఇచ్చి మీ మామగారికి నా దుప్పటిని ఇవ్వు. మనం ఎలాగో కిటికీ తలుపులు వేసి పడుకుంటాం కదా, కనుక అంతగా మనకు చలి వేయదు అంటుంది. ఆ మాటలు విన్న పెద్ద కోడలు, సరే అత్తయ్య అని చెప్తుంది. పేదవానికి తన మామయ్య కప్పుకున్న కంబళిని ఇస్తుంది. పెద్ద కోడలు ఇంట్లోకి వెళ్ళిపోయింది. అందరూ నిద్రించారు. పేదవాడి రూపంలో ఉన్న యమధర్మరాజు
ఆ కంబలిని తీసుకుని అక్కడి నుండి కొంచెం దూరం వచ్చి యముడి రూపంలోనికి మారి ధర్మరాజు వద్దకు వెళ్ళాడు. నారదుడు చెప్పింది నిజమే. భూలోకంలో ఒక అవ్వ దగ్గర ఉన్న పాత కొత్త వస్తువులను దానం చేస్తుంది, చాలా పుణ్యాన్ని పొందింది అని అంటాడు. యముడు మాటలు విన్న ధర్మరాజు, ఆ అవ్వ నిజంగానే సింహాసనాన్ని పొందుతుందేమో. యమధర్మరాజా, నువ్వు ఒక పని చెయ్యి, అవ్వని ఈ లోకానికి తీసుకురా అని చెప్తాడు ధర్మరాజు. అప్పుడు యమభటులు భూలోకానికి పంపించి అవ్వను తీసుకురమ్మని చెప్తాడు. అవ్వ యమలోకానికి చేరుకుంటుంది, కానీ ఆమె నిలబడడానికి కొంచెం భూమి కూడా లేదు. చుట్టూ నీళ్లే ఉన్నాయి. అది చూసిన అవ్వ, నేను భూలోకంలో చాలా దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేశాను, అయినా నేను నరకానికి వచ్చాను, అయినా నాకు బాధగా ఏమీ లేదు. కానీ యమధర్మరాజా, ఏమిటి ఇది, నాకు నిలబడడానికి కొంచెం కూడా చోటు లేదు అంటుంది. అప్పుడు మీ భూలోకానికి ధర్మరాజు వచ్చి, నువ్వు చాలా పుణ్యకార్యాలు అయితే చేశావు, కానీ నువ్వు భూదేవి కథను వినలేదు, అందుకే నీకు ఇక్కడ నిలబడడానికి భూమి దొరకడం లేదు. ఇక్కడనే కాదు, నువ్వు స్వర్గానికి వెళ్ళినా అక్కడ కూడా నీకు నిలబడడానికి భూమి దొరకదు అని ధర్మరాజు అవ్వతో చెబుతాడు. ధర్మరాజా, యమధర్మరాజా, మీరిద్దరూ పుణ్యాత్ములు కదా, అయితే నాకు సహాయం చేయండి. నేను నా కాళ్ళ కింద భూమి లేకపోతే నేను ఎలా నిలబడతానో నాపై జాలి చూపించండి అంటుంది అవ్వ. తన దానధర్మాలను గుర్తు చేసుకున్న ధర్మరాజు ఇలా అంటాడు, మీరు బాధపడకండి, మీకు నేను 7 రోజులు గడువు ఇస్తున్నాను. మీరు భూమి మీదకు వెళ్ళిన తరువాత 6 రోజులు భూదేవి కథను వినండి, 7వ రోజు తిరిగి ఇక్కడికి రండి అని చెప్పి అవ్వను భూమిపైకి పంపిస్తాడు. చివరకు ఒక షరతు పెడతాడు. భూమిపైకి వెళ్ళిన తరువాత క్రమం తప్పకుండా 6 రోజులు భూదేవి కథను ఒక బ్రాహ్మణుడి ద్వారా వినాలి, అలా అయితే నీకు ఇక్కడ నిలవడానికి భూమి లభిస్తుంది అని చెప్తాడు. అక్కడ భూలోకంలో అవ్వ చనిపోయింది అని అనుకుని ఆమెకు దహన సంస్కారాలు చేయడం ప్రారంభించారు. శ్మశానానికి దగ్గరలో ఉంది అనగా అవ్వలేని కొడుకులతో నన్ను ఎక్కడికి తీసుకుని వెళ్తున్నారు లేచి అడుగుతుంది. నేను ఇంకా చనిపోలేదు అని అంటుంది. ఆ మాటలు విని నలుగురు కొడుకులు కోడళ్ళు ఆశ్చర్యంగా వెళ్ళిపోతారు. ఆ తరువాత వారికి క్షమాపణ చెప్పి ఇంటికి తీసుకుని వెళ్తారు. చనిపోయిన అత్త తిరిగి రావడం చూసిన నలుగురు కోడళ్లకు మతిపోతుంది. పెద్ద కోడలు చాలా సంతోషిస్తుంది. మిగిలిన 3 కోడళ్ళు ఇలా అనుకుంటారు, ఈవిడ అంత త్వరగా ఎందుకు చేస్తుంది, మనల్ని చంపుతుంది కానీ అని అనుకుంటారు. ఊరిలోని వారంతా కూడా ఆశ్చర్యపోతారు. వీరి కుటుంబాన్ని చూసి హేళన చేస్తారు. ఆ తరువాత అవ్వ తన 4 కోడళ్లను కొడుకులను పిలిచి, నేను ఇంకా 7 రోజులు మాత్రమే ఈ భూమి మీద ఉంటాను, నిజానికి రాత్రి నేను చనిపోయాను అని చెప్పి యమలోకంలో జరిగిందంతా కూడా చెప్పి తను భూమి మీదకు రావడానికి గల కారణం కూడా చెప్తుంది అవ్వ. అవ్వ మాటలు విన్న కొడుకులు కోడళ్ళు, పెద్ద కోడలు తప్ప ఈవిడికి పిచ్చి పట్టిందా ఏమిటి, ఏదో పీడకల వచ్చి ఉంటుంది, దానికి ఇంత పెద్ద పంచాయతీ పెట్టాలా అంటారు. కొడుకులు కూడా ఆమె మాట వినలేదు. అప్పుడు అవ్వ, దయచేసి నా మాట నమ్మండి, ఇంకో 7 రోజుల్లో నేను మళ్ళీ చనిపోతాను, నేను 6 రోజులు క్రమం తప్పకుండా భూదేవి కథను వినాలి, నాకు సహాయం చేయండి అని ప్రాధేయపడుతుంది. దానికి పెద్ద కోడలు ఇలా అంటుంది, అత్తగారు చెప్పేది నిజమైన అబద్ధమైన ఏమవుతుంది, భూదేవి కథ వింటే పుణ్యమే కదా వస్తుంది అంటుంది పెద్ద కోడలు. తన భర్తను పిలిచి, మీరు వెంటనే వెళ్ళి ఒక బ్రాహ్మణ్ణి పిలుచుకుని రండి అంటుంది. మిగిలిన 3 కోడళ్ళు చేసేది ఏమీ లేక చూస్తూ ఉంటారు. చిన్న కోడలికి మాత్రం తన అత్తపై తోటి కోడలపై కోపం రోజు రోజుకు పెరిగిపోతూ ఉంటుంది. బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి భూదేవి కథను చెప్పాడు. అలా క్రమం తప్పకుండా అవ్వ ఇంట్లో 6 రోజులు భూదేవి వ్రత కథను చదివించారు. ఇక 7వ రోజు ఉదయాన్నే అవ్వ నీటితో నింపిన చెంబును, దారమును, 5 రూపాయలను, బెల్లాన్ని తీసుకుని కొడుకు కోడలను పిలిచింది. మీరందరూ కలిసి నాతో రావి చెట్టు వద్దకు రండి, అక్కడ భూదేవి కథను చివరగా విందాము అంటుంది. ఈరోజు నేను మీ అందరినీ విడిచి వెళ్ళిపోతున్నాను, రేపు తెల్లవారేసరికి ఈ లోకాన్ని వదిలేస్తున్నాను అని చెబుతుంది. ఆ మాటలు విని కొడుకు కోడలు ఏమీ మాట్లాడరు, నిస్సహాయంగా చూస్తూ ఉంటారు. బ్రాహ్మణుడు తన 4 కొడుకులు కోడళ్ళు రావి చెట్టు వద్దకు భూదేవి కథ వింటారు. కథ పూర్తయిన తర్వాత అవ్వ లేచి తనతో తెచ్చుకున్న నీటిని రావి చెట్టు మొదట్లో పోసి కోడళ్లకు దారం ఇచ్చి చెట్టుకు కట్టమని చెప్తుంది. బెల్లాన్ని రావి చెట్టు మొదట్లో పాతిపెట్టి, అమ్మా భూదేవి, నేను చేసిన ఈ వ్రతాన్ని స్వీకరించు, నేను చేసిన పాపాలను క్షమించు, నాకు నిలబడడానికి భూమిని ఇవ్వు
అని భూదేవిని మొక్కుతుంది. అందరూ కలిసి ఇంటికి వెళతారు. అవ్వ తన కోడలితో ఇలా అంటుంది, ఈరోజు నా చివరి రోజు, నాకు రకరకాల వంటలు చేసి పెట్టండి, నేను ఆనందంగా తిని వెళ్ళిపోతాను అంటుంది. దానికి చిన్న కోడలు ఇలా అంటుంది, ఏమైందని నీకు అన్ని రకాల వంటలు చేయాలని అన్ని దానాలు పూజలు వ్రతాలు చేసి మమ్మల్ని కటిక పేదవారిని చేశారు. మీరు ఏదో నిజంగానే చనిపోతున్నారని మేము నమ్మి మీకు ఎన్ని సేవలు చేస్తూ ఉన్నాము, మీరందరూ ఏది చెప్తే అది గుడ్డిగా నమ్ముతున్నారు అని అందరిపై విరుచుకు పడుతుంది. పెద్ద కోడలు, ఇక చాలు, నువ్వు ఆపు, నువ్వు ఏమీ మాకు సహాయం చేయనవసరం లేదు అత్తయ్య, మీకు నేను అన్ని రకాల వంటలు చేసి పెడతాను, నన్ను ఎవరు ఆపుతారో చూస్తాను అంటుంది పెద్ద కోడలు. ఒకసారి ఇంటికి వెళ్ళి ఒక్కో పదార్థం తెచ్చి వంట చేస్తుంది. అందరినీ పిలిచి భోజనం చేయమంటుంది. కానీ చిన్న కోడలు తినదు. అప్పుడు అవ్వ, రేపు పొద్దున్నే నేను వెళ్ళిపోతాను, ఈ ఒక్కరోజు నాతో కలిసి భోజనం చేయరా తల్లి అని చిన్న కోడల్ని పిలుస్తుంది. ఇష్టం లేకపోయినా అందరితో కలిసి భోజనం చేస్తుంది కోడలు. అవ్వ తన చివరి రోజులు ఆనందంగా గడుపుతుంది. ఇక ఆ రోజు రాత్రి యమదూతలు వచ్చి ఆమెను యమధర్మరాజు వద్దకు తీసుకుని వెళ్తారు. ఈసారి యమధర్మరాజు ధర్మరాజును చూసి అవ్వని ఇలా అంటారు, స్వామి, మీరు చెప్పినట్లు నేను భూదేవి కిందకు వెళ్ళి భూదేవి కథను విన్నాను. కానీ స్వామి, నేను నా పిల్లలను చాలా వదిలి వచ్చాను. ఇప్పుడు ఇంట్లో వారికి నాకు కార్యం చేయడానికి ధనం లేదు, పేదవారిని చేసేసాను, తినడానికి తిండి కూడా లేదు, పుణ్యకార్యాలు చేసినందుకు నాకు ఏమి మిగిలింది అని ఏడుస్తుంది. యమధర్మరాజు అవ్వతో, నువ్వు చేసిన వ్రతం మామూలు వ్రతం కాదు, భూదేవి వ్రతం. ఇంకా నువ్వు వ్రతం పూర్తి చేసి నీ వద్ద ఉన్న ధనాన్ని బెల్లాన్ని భూమిలో పెట్టావు కనుక నీకు నీ కుటుంబ సభ్యులకు భూదేవి అనుగ్రహంతో చివరి రోజు అనుగ్రహిస్తుంది. నీ కుటుంబంతో కలిసి భూదేవి కథను విన్నావు కదా, నీ పుణ్యఫలం వారికి కూడా దక్కింది చూడు అంటూ భూమి వైపు చూపించి తన ఇంటిలో ధన ధాన్యాలను చూపించారు. అవి చూసి అవ్వ చాలా సంతోషిస్తుంది. ఇక మరుసటి రోజు చిన్న కోడలు లేచి తన పనులు తాను చేసుకుంటూ ఉంటుంది. మిగిలిన కోడలు కూడా నిద్రలేచి తన అత్తగారి వద్దకు వెళ్ళాలనుకున్నారు, కానీ వెళ్ళలేదు. ఆ కోడలు, పెద్ద కోడలు అత్త దగ్గరికి వెళ్తుంది. ఆమె చనిపోవడం చూసి బాగా ఏడుస్తుంది. ఆమె ఏడుపు విని అందరూ వచ్చారు. కొడుకులు అలా అనుకున్నారు, పోయినసారి మనం అమ్మ చనిపోయింది అని అందరినీ పిలిచి ఈసారి మనం నలుగురిమే ఈ కార్యాన్ని ముగిద్దాము అని అనుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల ఇంట్లో ఉన్న అందరూ చూస్తూ ఉన్నారు. చివరగా దహన సంస్కారాలు పూర్తి అయ్యాయి. ఇంతలో కొంతమంది ఆడవారు అవ్వ ఇంటి ముందుకు వచ్చి పాటలు పాడారు. కోడలను పిలిచి ఒక కుండను అక్కడ పెట్టమన్నారు. మా భర్తలు శ్మశానం దగ్గరకు వెళ్ళారు, వారు తిరిగి వచ్చాక కుండను అక్కడ పెడతాను అంటారు. ఇంతలో వారి భర్తలు వచ్చేస్తారు. భార్యలు కుండను అక్కడ పెడతారు. ఆడవారు ఆ కుండ చుట్టూ 5 సార్లు పాట పాడుతూ తిరిగి వెళ్ళిపోతారు. కోడలు అత్తగారి గదిలో ఉంటుంది. గ్రామంలో ఉన్నవారు వీరి పరిస్థితులను చూసి సాయం చేయడానికి వచ్చారు. ఒక్కో రోజు ఒక్కొక్కరు భోజనం పెడతామని మాట ఇస్తారు. ఇంతలో ఆ గదిలోని పెద్ద శబ్దం వస్తుంది. పెద్ద కోడలు ఏమిటి అని పెట్టి తీసి చూసింది. మొత్తం అంత డబ్బుతో నిండిపోయి ఉంటుంది. వెంటనే తన గదిలోకి వెళ్ళి ఆమె గదిలో ఉన్న డబ్బు బంగారం ఉన్నాయి. గది నిండులా సరుకులన్నీ నిండి ఉన్నాయి. అవి చూసి పెద్ద కోడలు ఆనందంతో తన భర్తను పిలిపించి, తన భర్త ఇప్పుడు ఇంట్లో ఏమీ లేవు, ఎక్కడికి వెళ్ళి ఏం తీసుకురాను అని అంటాడు. దానికి పెద్ద కోడలు, మీరు ఎక్కడికి వెళ్ళనవసరం లేదండి, ఒక్కసారి ఇంటిలోనికి రండి అంటుంది. పెద్ద కోడలు భర్త మిగిలిన వారందరూ కూడా ఇంట్లోకి వచ్చి చూసేసరికి ఇల్లంతా డబ్బుతోనూ వస్తువులతోనూ ఆహార పదార్థాలతోనూ నిండిపోయి ఉంటాయి. మిగిలిన వాళ్ళందరూ సోద్యం చూస్తున్నట్టుగా చూస్తారు. రెండవ కోడలికి మూడవ కోడలికి కొంచెం డబ్బు మాత్రమే లభిస్తుంది, కానీ చిన్న కోడలికి అసలు ఏమీ లభించలేదు. అది చూసి ఇద్దరు కోడళ్ళు ఇలా అంటారు, నువ్వు అందరినీ అగౌరవపరుస్తూనే ఉంటావు, అందుకే నీకు ఏమీ లభించలేదు అని అంటారు. దానికి పెద్ద కోడలు, మనమంతా ఒక్కటే, చూడు చిన్న తోడు కోడళ్ళు, నువ్వేం బాధపడకు, నా దగ్గర ఉన్న కొంచెం డబ్బును నీకు ఇస్తాను అని అంటుంది. పెద్ద కోడలు మనసు అర్థం చేసుకుని మిగిలిన ముగ్గురు కోడళ్ళు ఆమెకు క్షమాపణ చెప్తారు. ఇంతలో ఒక ఆమె వచ్చి, మీకు నేను భోజనం తయారు చేస్తాను, ప్రస్తుతానికి టిఫిన్ చేయండి అంటుంది. అప్పుడు పెద్ద కొడుకు ఇలా అంటాడు, చూడండి అమ్మ, మా అమ్మ చనిపోయే ముందు మా చేత భూదేవి వ్రతం చేయించింది, దాని కారణంగా మాకు తరగని ఆస్తి వచ్చింది, మీరు మాకు సహాయం చేస్తానన్నందుకు కృతజ్ఞతలు, కానీ మాకు మీ సహాయం ఇంకా అవసరం లేదు అని వినయంగా చెప్పి ఆమెను పంపించి వేస్తాడు. వారికి సిరి సంపదను ప్రసాదించినందుకు తమ తల్లికి భూదేవికి
కృతజ్ఞతలు చెప్పుకుంటారు. వారందరూ కూడా వారి తల్లిలాగానే ఎన్నో ధర్మ కార్యాలు పుణ్యకార్యాలు చేయాలని అనుకుంటారు. ఇదంతా చూసి నవ్వ చాలా సంతోషిస్తుంది. చిన్న కోడలతో వచ్చిన మార్పును చూసి ఆనందిస్తుంది. ఇంతలో అక్కడికి పుష్పక విమానం వస్తుంది. అవ్వ ధర్మరాజు వంక చూస్తుంది. నువ్వు వెళ్ళిన పుణ్యకార్యాలకు స్వర్గలోకానికి వెళ్ళే అర్హతను పొందావు, ఆనందంగా స్వర్గలోకానికి వెళ్ళు అని చెప్పి పంపిస్తారు. అప్పుడు అవ్వ తన పుణ్యకార్యాలు దాన ధర్మాలు ఇవన్నీ తన కుటుంబానికి ఎన్ని దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినా కూడా ఖచ్చితంగా భూదేవి కథను వినాలి అని తెలిసింది ఆ కుటుంబానికి. ఈ కథ భక్తి శ్రద్ధలతో విన్నవారికి భూదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇల్లు భూములు కొంటూనే ఉంటారు. చూశారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది కదూ, నమ్మకాన్ని ధైర్యాన్ని కలిగించింది కదూ. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటానండి. అంతవరకు నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. శ్రీమాత్రే నమః. కనక దుర్గమ్మ తల్లికి జై. సర్వే జనా సుఖినో భవంతు.